భక్తులందరూ నూతన సంవత్సర వేడుకలని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలన్నీ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లలో బారులు తీరి స్వామివార్లని దర్శిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం కిటకిటలాడుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ప్రజలందరూ ఈ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఆలయాలకు ఇచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తి తన్మాయత్వంలో మునిగి తేలుతున్నారు. మనతో పాటు ఆలయ ఈవో భక్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్ ఈరోజు జనాభా ప్రజలు ఎలా భక్తులు ఎలా ఉన్నారు? ఈరోజు ఆంగ్ల సంవత్సరం సందర్భంగా భక్తులు ఈరోజు ఉదయం నుంచి 8 గంటల నుంచి భక్తులు స్వామి దర్శనం ఇచ్చేస్తున్నారు. అలాగే ఇచ్చేసిన భక్తులకు కూడా స్వామి దర్శనం త్వరగా అవుతుంది. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఉచిత ప్రసాదం కూడా పులిహార పొంగల్ కూడా ఏర్పాటు చేసినాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కానీ ఏర్పాటు చేస్తున్నా మా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనలు అన్ని ఏర్పాట్లు చేసినామని తెలియజేయడం. అలాగే ఈరోజు మొత్తం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 నుంచి 20 లోపు వచ్చే భక్తులు 20,000 మంది రావచ్చని అంచనా వేస్తారు. ఇంకా మధ్యాహ్నం నుంచి బాగా వస్తారు. ఇప్పుడు క్యూలో అందరూ నిలబడి ఉన్నారు. అలాగే ఏర్పాట్ల నిమిత్తం మా ధర్మకర్త మండలి మంచిగడ్డి శ్రీనివాసులు గారు చైర్మన్ మరి అలా ధర్మకర్త మండలి కూడా వచ్చే వాళ్ళు కూడా చూసి అన్ని ఏర్పాటు చేసిన. ఈ ఆలయానికి ఉత్తర శ్రీరంగంగా పేరు, ఎందుకని ఈ ఆలయం ఒక విశిష్టత ఏంటి సార్? మొత్తం మీద ఆలయ చాలా చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయం 2000 క్రితం కట్టిన దేవస్థానం. దీనికి ఎప్పటి నుంచో శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడు వారుగా ఇక్కడ కూడా అట్నే శ్రీరంగనాథుడు అలాగే ఉంటాడు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాన్ని ఇక్కడ కూడా జరుగుతున్నాయని తెలియజేయడం. అదే సాంప్రదాయంలో తమిళ సాంప్రదాయాలు జరుగుతాయి. అదే సాంప్రదాయం తమిళ సాంప్రదాయం జరుగుతాయి. అలాగే భక్తులు కూడా చూడవచ్చు, పెద్ద సంఖ్యలో ఇక్కడ అందరూ కూడా బారులు తీరున్నారు. గంటల సమయం పాటు వేచి ఉండి ఆ స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. ఏంటి సార్ మీరు ఎప్పటి నుంచి ఆలయానికి వస్తున్నారు? ఏంటి స్వామి విశిష్టత ఏంటి? నాకు తెలిసినప్పటి నుంచి ఈ దేవాలయానికి వస్తున్నాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం పెన్నా నది ఒడ్డున వెలసి ఉన్నది. ఈ దేవాలయం ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడకు ఈ దేవుని యొక్క విశిష్టత ఎంతో గొప్పది. భక్తుల కొంగు బంగారమై వెలసి ఉన్నాడు. ఉత్తరాన పెన్నా నది ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది. ఎప్పుడు ఉత్తర దిక్కులో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రంగనాథ స్వామిని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ఎంతో నమ్మకము. నేను ప్రతి సంవత్సరం 3 జనవరి 1కి వస్తూ ఉంటాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి స్వామి ఆలయానికి అంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇది వచ్చాను, న్యూ ఇయర్ అని వచ్చాను. స్వామి కోరిన కోరికలు తీరుస్తారని నమ్మకం మీరేమంటారు? తప్పకుండా తీరుస్తారు. ఎన్నిసార్లు వచ్చారు? ఈ రోజు ఎలా ఉన్నారు జనాభా? చాలా బాగున్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎంతసేపు పడుతుంది దర్శనానికి? పట్టచ్చు ఒక ½ అన్ అవర్. ఆలయంలో ప్రత్యేక పూజలే చేస్తుంటారు. ఆలయంలో స్వామివారి గురించి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఏంటి? ఆండాళ్ళ అమ్మవారికి ముఖ్యమైనటువంటి సేవలు పాసురాలు ఇక్కడ చాలా బాగా చదివేవారు. మేము చిన్నప్పటి నుంచి కూడా వచ్చేవాళ్ళము. మంచి దేవాలయము. దేవుడు మాకు బాగా అనుగ్రహించి మా కష్ట సుఖాలన్నింటినీ చెప్పుకునేవాళ్ళము. మంచిగా ఆయన కోరికలు తీర్చేటటువంటి దేవుడు. బాగా ప్రశస్తి ఉన్నటువంటి దేవాలయము. చాలా పురాతనమైన కట్టడము. అందరికీ కూడా చాలా దైవంగా, ఆరాధ్య దైవంగా నెల్లూరులో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. అలంకారాలు, దేవుడి ఒక్కొక్క విగ్రహం మీద వాహనాల మీద ఊరేగింపు కూడా. మీరు ఏంటి స్వామి గారి గొప్పతనం ఏంటి? మన నెల్లూరులో వెలిసినటువంటి తల్పగిరి రంగనాథ స్వామి గురించి ఏమంటారు? మీరు ఏం చెప్తారు? చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా చూసేదానికి. రంగనాథ స్వామి చాలా ముఖ్యంగా ఉంటుంది నెల్లూరు. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి దేవి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం, అలాగే కావలోని శ్రీ దుర్గా బ్రహ్మాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. వేలాది మంది ఆ దేవతలను దర్శించి తరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కిర్మానితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.